హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మూరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా 1 కప్ బెల్లం తీసుకున్నానండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. 1 కప్పు బెల్లానికి మనం 3.5 కప్పులు మూరీలు అనేవి తీసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న నెయ్యిని ఇందులో వేద్దామండి. నెయ్యి కొంచెం బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న బెల్లం తురుము అనేది ఇందులో వేయాలి. మనం ఇందులో బెల్లం తురుము వేస్తున్నాం కాబట్టి పాకం కూడా మనకి తొందరగానే వచ్చేస్తుంది. ఇంకా నేను ఇందులో వాటర్ అనేది యాడ్ చేయట్లేదండి. మనం ఇందులో వేసిన నెయ్యి వల్ల మూరి లడ్డూలు అనేవి బాగా షైనీగా ఉంటాయి. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి పాకం ఎంత తొందరగా వచ్చేస్తుందో. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో మనకి కిడ్స్కి మంచి స్నాక్ అనేది రెడీ అయిపోతుందండి. ఇంకా కేవలం 10 నిమిషాల్లో మనకి స్నాక్స్ రెడీ అయిపోతాయి. చూడండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. పాకం అనేది మనకి రెడీ అయిపోయిందండి. మనం ఒకసారి దాన్ని చెక్ చేసుకుందాం. చెక్ చేయడానికి కొద్దిగా బౌల్తో వాటర్ తీసుకోండి. ఈ విధంగా వాటర్ తీసుకొని ఆ బెల్లం చుక్కలు 2-3 చుక్కలు వాటర్లో వేయండి. చూసారా మనకి పాకం అనేది అటు ఇటు మూవ్ అవ్వట్లేదండి. అదొక షేప్ అనేది వస్తుంది. సో మనకి పాకం అనేది కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఉందండి. ఇంకా ముదురుగా వస్తే మనం మూరి లడ్డూలు చేయడానికి అవ్వదు. సో మనం ఇక్కడ మూరీలు అనేవి యాడ్ చేసుకుందామండి. అన్నీ ఒకేసారి కాకుండా కొద్దిగా మూరీలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఉండాలండి. చూపించిన విధంగా 2-3 సార్లుగా మూరీలు వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీటిని వేడిగా ఉన్నప్పుడే ఉండలుగా చేసుకోవాలండి. చల్లారిపోతే మనకి పాకం అనేది గట్టిగా అయిపోతుంది. సో మనకి నచ్చిన షేప్ అనేది రాదు. సో వేడిగా ఉన్నప్పుడే కొంచెం మనం ఇలా ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్నాక్స్ అండి ఇవి. సో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఒకసారి. అంతే అండి. ఈ విధంగా మిగిలిన మిశ్రమం మొత్తం ఉండలుగా చేసుకోవాలి. ఒకవేళ పాకం అనేది ఎండిపోయినట్టుకుంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్లో ఫ్లేమ్లో 1-2 మినిట్స్ పెడితే పాకం అనేది కరుగుతుంది కదండి. అప్పుడు మళ్ళీ మనం ఈ విధంగా ఉండలు అనేవి చేసుకోవచ్చు. అంతే అండి. ఈజీ అండ్ సింపుల్ మూరి లడ్డు ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.